కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఒక వ్యక్తి మీదనా లేదు వ్యవస్థ మీదనా? ఇప్పుడు ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు? నీట్ పేపర్ లీక్ అయినా లేదు ఇంకా వేరే పేపర్ లీక్ అయినా లీక్కు కారణం ఏంటి? వ్యవస్థలో ఉన్న లోపాలు కదా. వ్యవస్థలో మార్పు కోసం పోరాటం జరగాల లేదు వ్యక్తి మార్పు కోసం పోరాటం జరగాల? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తారు, వేరే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా పెడతారు, పేపర్ లీక్ లాగుతాయా? పేపర్ లీకులు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి అయిన తర్వాత స్టార్ట్ కాలే, అంతకు ముందు జరిగాయి. రేపు ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించిన తర్వాత కూడా జరుగుతాయి. అంతకు ముందు జరిగినాయి, ఆ తర్వాత కూడా జరుగుతాయి. ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించిన తర్వాత కూడా జరుగుతాయి. ఇప్పుడు వ్యక్తి మార్పు కాదు కావాల్సింది, కానీ ఆ వ్యక్తి మార్పు అనేది ప్రధాన డిమాండ్గా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. నాకు అది అర్థం కావట్లే. వ్యవస్థలో మార్పు కావాలని కదా అడగాల్సింది. ఇప్పుడు మోడీ గారు నిన్న ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అడగాల్సింది ఏంది? ఆ చట్టం ఎలా ఉండాలి, ఆ చట్టంలో ఏ ఏ అంశాలు ఉండాలి, ఇలాంటి చర్చ రావాలి. ఇలాంటి చర్చ అవసరం. రాబోయే కాలంలో పేపర్ లీకులు కాకుండా ఉండటం కోసం చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎలాంటి చట్టం కావాలి, ఈ డిమాండ్ రావాలి, ఈ చర్చ కావాలి. అంతేగాని ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలి అనే డిమాండ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ధర్మేంద్ర ప్రధాని తప్పించాలనేది ఒక రాజకీయ డిమాండ్. ఆ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేసిద్ది, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిద్ది, సమాజ్వాదీ పార్టీ చేసిద్ది. అది రాజకీయం. కానీ ఈ విద్యార్థుల పోరాటానికి రాజకీయం ఎందుకు? విద్యార్థులకు న్యాయం జరగాలి. నీట్ పేపర్ లీక్ వల్ల ఎగ్జామ్ రద్దు చేయటం వల్ల చనిపోయిన కుటుంబాలకు పరిహారం కావాలని అడుగుతున్నారు. అది ఓకే, ఆ డిమాండ్కి ప్రభుత్వం ఒప్పుకుంది, అది మంచి డిమాండ్. కానీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నది ఒక మెయిన్ డిమాండ్గా తీసుకెళ్ళటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మార్పు జరగాల్సింది వ్యక్తిలో కాదు, వ్యవస్థలో. ఇప్పుడు నేనేమంటానంటే, ధర్మేంద్ర ప్రధాన్ తప్పించి అభిజిత్ని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పెట్టినప్పటికీ కూడా పేపర్ లీకులు జరుగుతాయి. ఎందుకంటే వ్యవస్థలోనే ఆ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దేలా ఒక కొత్త చట్టం రావాలి. ఆ చట్టం కూడా ఎలా ఉండాలంటే విద్యారంగం ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అనేలా ఉండాలి. అప్పుడే పేపర్ లీకులు ఆగుతాయి. సరే, ఇది నా ఒపీనియన్. ఏది? ప్రభుత్వం చేతుల్లో విద్యా వ్యవస్థ ఉంటేనే పేపర్ లీకులు జరగవు అనేటువంటి. లేదు ఇంకొకరికి ఇంకో ఒపీనియన్ ఉందనుకోండి, అది కూడా చెప్పవచ్చు. అంటే ఇలాంటి చర్చ కావాలి, నిర్మాణాత్మక చర్చ కావాలి. ఇప్పుడు పేపర్ లీకులు రాబోయే కాలంలో జరగకుండా ఉండాలంటే ఏం జరగాలి? ఈ చర్చ అవసరం. కానీ ఈ చర్చ జరగట్లే. ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాలి. ఇది ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపంతో కాదు కదా పోరాటం నడుస్తుంది. వ్యవస్థ మీద కోపంతో నడుస్తుంది. వ్యవస్థలో ఉన్న లోపాల మీద కోపంతో నడుస్తుంది. ఈ లోపాలను సరిదిద్దాలి, పేపర్ లీకులు ఆపాలి, ఈ విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలి. ఇది మెయిన్ డిమాండ్ కావాలి. కానీ ఇది కావట్లే, ఇది రావట్లే. అందుకనే ఇప్పుడు వ్యక్తి మీద పోరాటం చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ కాకపోయినా రేపైనా ఇబ్బంది పడింది. ఇవాళ యువతలో ఆవేశం ఉంది, ఆందోళన ఉంది కాబట్టి వాళ్ళకి మద్దతు వస్తున్నమాట వాస్తవమే. కానీ ఈ పోరాటం రాజకీయ కారణాలతో నడుస్తుంది అనుకున్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా విద్యార్థులు తెలుసుకుంటారు. అందుకని ఎట్లాగూ యువత మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి, విద్యార్థుల మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఈ పోరాటాన్ని ఒక నిర్మాణాత్మక పోరాటంగా మార్చాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతులు ఆందోళన చేశారు గతంలో. ఆ రైతులు ఏం చేశారు? వాళ్ళు చట్టాలు వద్దన్నారు, అంతేగాని వ్యవసాయ శాఖ మంత్రిని మార్చమని అడగలే. రైతుల పోరాటం విజయవంతమైంది గతంలో 2023లో. ఆ కరోనాకి ఎదురొడ్డి మరీ రోడ్డు మీద కూర్చున్నారు వాళ్ళు భయపడకుండా రోడ్డు మీద కూర్చొని నెలల తరబడి ఆందోళన చేశారు. వాళ్ళ వ్యవసాయ రంగాన్ని కూడా వదిలేసి రోడ్డు మీద కూర్చున్నారు నెలల తరబడి. వానకు తడిచారు, చలికి వణికారు, ఎండకి ఎండారు, కానీ అక్కడి నుంచి కదలకుండా రోడ్డు మీద కూర్చున్నారు. అది రైతుల ఆందోళన, మనకు అన్నం పెట్టే రైతుల ఆందోళన. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలి అనలేదు, అమిత్ షా రాజీనామా చేయాలి అనలేదు, వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని అడగలేదు. వాళ్ళు ఒకటే డిమాండ్, మాకు వ్యతిరేకమైన చట్టాలు వెనక్కి తీసుకోవాలి అన్నారు. మాకు అనుకూలమైన విధానాలు ప్రభుత్వాలు తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వం లొంగింది, ప్రభుత్వం అదే చేసింది. ఇక్కడ విద్యార్థులు కూడా, జంజీ బ్యాచ్ కూడా అలాంటి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమే ఉండాలి. మనకి రైతులే ఆదర్శం. ఉద్యమం ఆదర్శంగా ఉండాలి, ఉద్యమం గొప్పగా ఉండాలి, ఉద్యమం డిమాండ్ వ్యవస్థలో మార్పు కోసం ఉండాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.